ప్రశ్నించడమే మా బాధ్యత. ప్రజల సమస్యలే మా అజెండా. రాజకీయాల్లో జరుగుతున్న ప్రతి కీలక పరిణామం, ప్రతి వ్యూహం, ప్రతి నిర్ణయం వెనుక ఉన్న వాస్తవాలను మీ ముందు. కరీంనగర్ నుంచి మైలారం వరకు లోయర్ మానే డ్యాం మీదుగా బ్రిడ్జి నిర్మించాలని తెలంగాణ రక్షణ సేన మరియు బ్రిడ్జి జేఏసీ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల ప్రయోజనాల కోసం కాకుండా 3 మండలాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వంతెన నిర్మించాలని ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈరోజు కరీంనగర్లో తెలంగాణ రక్షణ సేన మరియు అదేవిధంగా గన్నేరువరం కరీంనగర్ బ్రిడ్జి సాధన జేఏసీ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ప్రజావాణిలో సమర్పించడం జరిగింది. ఈరోజు విషయం ఏంటంటే కరీంనగర్ నుండి నేరుగా గన్నేరువరం బ్రిడ్జ్ చేసేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. కానీ మరి గతంలోనే 40 సంవత్సరాల నుండి కరీంనగర్ నుండి మైలారం మీదుగా గుండ్లపల్లెకు కలిపేటువంటి బ్రిడ్జిను ఏర్పాటు చేయాలని దాదాపు ఒక 3 మండలాల ప్రజలు గత 30-40 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే డ్యామ్ నిర్మాణం జరిగిందో అప్పటి నుండి కూడా ఆ డ్యామ్ నిర్మాణంలో కూడా వారి వాగ్దానం ఏంటంటే ప్రజలకు నేరుగా కలిసేటువంటి విధంగా ఒక బ్రిడ్జిను ఏర్పాటు చేస్తాం. ఈ 3-4 మండలాలకు సంబంధించిన దాదాపు 100 గ్రామాల ప్రజలకు రవాణాకు ఇబ్బంది లేకుండా, ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తారనే వాగ్దానం ఆ రోజు ఇచ్చారు. కానీ అక్కడి గ్రామాల ప్రజలు దాన్ని అనేక సార్లు గుర్తు చేస్తూ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకపోతే మరి ఎన్నికల్లో వచ్చినప్పుడల్లా అనేక హామీలు ఇచ్చి ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మాణం మీరు అనుకునే విధంగానే జరుగుతుంది, కరీంనగర్ మైసమ్మగుట్ట మైలారం త్రూ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని చెప్పి అనేక సందర్భాల్లో ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈరోజు బ్రిడ్జి విషయానికి వచ్చే వరకు వాళ్ళ స్వార్థాన్ని బయటపెట్టుకొని ఇలా పార్టీలకు అతీతంగా ఇలా భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ 3 పార్టీలు ఒకటైపోయి ప్రజాప్రతినిధులు ఒకటైపోయి వాళ్ళ ఫామ్ హౌజులకు దగ్గరగా ఉండే విధంగా, వాళ్ళ వ్యాపార కేంద్రాలకు దగ్గరగా ఉండే విధంగా, గ్రైనేటుకు దగ్గరగా ఉండే విధంగా ఇలా బ్రిడ్జి యొక్క రూపకల్పనలు చేంజ్ చేసుకొని మార్చుకొని వాళ్ళకు అనుకూలంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇలా శంకుస్థాపన చేసే ఉండే అక్కడ ప్రజలు తిరగబడతారనేటువంటి భయంతో, అక్కడ ప్రజలు ఆందోళన చేస్తారనేటువంటి భయంతో ఇలా ప్రోగ్రామ్ను విరమించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ అవసరాలు కాదు, మీ ముగ్గురి అవసరాలు కాదు, ఇలా ప్రజల అవసరాల కోసం ఆలోచన చేయండి. ఈరోజు 100 గ్రామాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అయినా ఇప్పటికైనా బుద్ధెరిగి ఈరోజు మీరు ఏ విధంగానైతే డ్యామ్ నుంచి మైసమ్మగుట్ట ఆ విధంగా గుండ్లపల్లె వరకు తీసుకెళ్లి హైదరాబాదు రోడ్డుకు లింకప్ చేస్తామని చెప్పి గతంలో మాట ఇచ్చి ఉన్నారో ఆ విధంగానే మీరు ఆ బ్రిడ్జి రూపకల్పన చేయాలని చెప్తా ఉన్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఈ 100 గ్రామాల ప్రజలతో ప్రజా ఉద్యమాలు నిర్మించక తప్పదు. ఎందుకంటే అవసరం లేని చోట మీరు బ్రిడ్జ్ చేసి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయకుండా మీరు ఈ ప్రభుత్వం కనుక ముందుకు పోతే తప్పకుండా ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుంది, ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతుంది, ఆందోళన కూడా చేస్తారు. మేము కూడా ప్రజలతో కలిసి ఈ 3 మండలాల ప్రజలతో కలిసి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. కలెక్టర్ గారు మేము ఎంక్వైరీ చేస్తాము, తప్పకుండా దాన్ని మార్చేటువంటి ప్రజల ఆలోచన మేరకు బ్రిడ్జి నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని కలెక్టర్ గారు చెప్పారు. మరి మేము కలెక్టర్ గారి మీద నమ్మకంతో ఈరోజు వినతి పత్రం ఇచ్చిన రానున్న రోజుల్లో మీ ప్రభుత్వం ఈ 3 ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఏదైనా ప్లాన్ చేస్తే తప్పకుండా ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకొస్తాం. ఉదయ్ కుమార్, నేను బ్రిడ్జి జేఏసీ చైర్మన్. ఒక 15 సంవత్సరాల నుండి గన్నవరం బెజ్జంకి ఇల్లంతా కూడా మండలాల గురించి కొట్లాడుతున్నాం. మేము విద్యకు వైద్యానికి దూరం అవుతుందని మేమేం చెప్పినామంటే మైసమ్మగుట్ట మనం శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళి మైసమ్మగుట్టకు డైరెక్ట్ యాసవాడ నుండి గన్నవరం అయితే బాగుంటుందని చెప్పినాం. ఈ బ్రిడ్జి అంశం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గారు, బండి సంజయ్ అన్న గారు, మా గౌరవ ఎమ్మెల్యే కవంపల్లి సత్యన్న గారు వీళ్ళ స్వార్థం కొరకు ఏమున్నా ఎలగందుల సైడు కాజీపూర్ సైడ్ పోతురు, అది ఏ మాత్రం ఉపయోగపడదని చెప్పినా కూడా వాళ్ళు అక్కడికే పోతురు. అది ఓన్లీ 3 ఊర్లకు పనిచేస్తుంది. ఈ రంగా మైసమ్మగుట్ట నుండి వేస్తే ఒక 100 నుండి 150 ఊర్లకు పనిచేస్తుంది. శనివారం డైరెక్ట్ శనివారం వెళ్తుంది. హైదరాబాద్కు 30 కిలోమీటర్లు తగ్గుతుంది. అక్కడ ఒక 2-3 వేల ఎకరాలు ఉంది. కానీ వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకున్నారు. వాళ్ళ ఫామ్ హౌస్ల కొరకు, వాళ్ళ భూముల కొరకు అలంగా బ్రిడ్జ్ చేసుకుంటే వాళ్ళ భూముల కొరకు ఫామ్ హౌస్ల కొరకు పనిచేస్తానంటారు. మా ఓట్లతో గెలిచి మీ అవసరాల కొరకు వేసుకున్నాడు కాదు. మీరు ఈరోజు 6 తారీఖు శంకుస్థాపన అన్నారు. మీరు అత్తే ప్రజలు ఎట్లా తిరగబడుతారో మీ 3 మంత్రుల మీదకి ఎమ్మెల్యే మీదకి మీకు ఈరోజు అత్త వెళ్తుండే వెంటనే అది క్యాన్సల్ చేసి మైసమ్మగుట్ట నుంచి చేస్తే ఒప్పుకుంటాం, లేకపోతే మాత్రం మీ ఇల్లు ముట్టడిస్తాం కంపల్సరీ. గౌరవ ఎంపీ గారిది, గౌరవ ఎమ్మెల్యే గారిది మీ ఇల్లు కంపల్సరీ ముట్టడిస్తాం. మాకు మైసమ్మగుట్ట నుంచి బ్రిడ్జ్ చేయాలి. అంటే అనేక రోజుల పోరాటం చేసిన తర్వాత మీకు బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. దీనికి ఇంకా మాకు
దారి ఏర్పాటు అవుతుంది, బ్రిడ్జి వచ్చినట్టే అని చెప్పి మాట్లాడారు కదా, మరి దాన్ని మళ్ళీ వేరొక చోటుకి వెళ్తుందన్న విషయం ఎప్పుడు తెలిసింది? మొన్న తెలిసింది. రూట్ మ్యాప్ వాళ్ళ అవసరం కొరకు రూట్ మ్యాప్ మేడుస్తారు, వాళ్ళ భూముల కొరకు, వాళ్ళ ఫామ్ హౌస్ల కొరకు. ఈ ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు, ఈ కొట్లాడిన వాళ్ళు ఏమన్నా కొని కానీ మాకు అవసరం, ఇక మళ్ళీ నిధులు రావు. మన గౌరవ ఎంపీ గారు, కేంద్ర మినిస్టర్ గారు 300 కోట్లు తీసుకొస్తాడు బండి సంజయ్ అన్న గారు. మళ్ళీ 300 కోట్లు 77 కోట్లతో సరిపెడుతుండు. మాకు సెకండ్ టైం ఏం చెప్పిండంటే ఉదయం 300 కోట్లు కేటాయిస్తా, మైసమ్మ కూడా నుండి బ్రిడ్జ్ చేస్తా అని అంటుండి ఇప్పుడు మాట మారుతుండు. ఇక గెలిచినాక ఒకటి, గెలవక ముందు ఒకటి మాట్లాడుతుండు గౌరవ ఎంపీ గారు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నువ్వు పోతావా గడ్కరీ దగ్గరికి? నువ్వు గడ్కరీ దగ్గరికి పో, నేను అనగానే తెలంగాణ కీలేస్తా అంటే అది పని చేయదు, ఒక 3 రోజులకే పని చేస్తా అనగాని నువ్వు గడ్కరీ దగ్గరికి పోయి మార్పించుకరా పో అని నన్నే అంటుండు. మేము ఇప్పుడు గౌరవ ఎంపీ గారు మేము గెలిపించినప్పుడు గౌరవ ఎంపీ గారి మీద ఉంటుంది కదా బాధ్యత అంతా, మరి మమ్మల్ని అనరాదు కదా అట్లా. మరి పోతాం అక్కడనే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాం, మరి మాకు ఉపయోగం లేదని అక్కడనే చేస్తాం. ఒక 500 మందిని తీసుకుపోయి ధర్నా చేస్తాం ఢిల్లీలో. ఒకవేళ మారకపోతే మాత్రం అదే పని చేస్తాం మేము. బ్రిడ్జి శాంక్షన్ దేని రూపకంగా అయింది? మేము కొట్లాడుతున్న శాంక్షన్ అయింది, కానీ అది వాళ్ళ అవసరానికి ఉపయోగించుకుంటారు అది బ్రిడ్జి. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు శ్మశాన వాటిక కాంచి యాసవాడ మైసమ్మ కుట్ట వరకు అయితేనే ఒప్పుకుంటాం, లేకపోతే అడ్డుకుంటాం అట్లా.